ఏపీలో కొత్త విధానం తీసుకొచ్చిన చంద్రబాబు. ఏపీలో కొత్త విధానాన్ని అయితే చంద్రబాబు అయితే తీసుకురావడం అయితే జరిగింది. మండల కేంద్రాలు కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, రిమోట్ వర్క్ స్టేషన్‌లు అయితే ఏర్పాటైతే చేయబోతున్నారన్నమాట. ఇంట్లో ఉంటూనే పని చేసుకునేలా ప్రణాళిక. ఉద్యోగ అవకాశాలు పెంచడమే మా మొదటి లక్ష్యం అంటూ చంద్రబాబు గారైతే సంచలన ప్రకటన చేశారు. మన విద్యార్థులు, యువత కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవకాశాలను అన్వేషించాలని భావిస్తున్నాం. ఇంట్లో ఉంటూ పని చేసుకునే రిమోట్ ఉద్యోగాలు అందుబాటులో ఉండే చదువుకుంటూనే పని చేసుకునే వీలైతే ఉంటుంది. దీనికోసం మండల కేంద్రాలు, పట్టణాల్లో కొన్ని రిమోట్ వర్క్ స్టేషన్‌లు ఏర్పాట్లు అయితే చేయాలనుకుంటున్నాం. ఇంట్లో లేదా అక్కడికి వెళ్లి పని చేసుకోవచ్చు. ఉద్యోగ అవకాశాలు పెంచడమే మా మొదటి లక్ష్యం అని ముఖ్యమంత్రి గారు అయితే అన్నారన్నమాట. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంటర్మీడియేట్ విద్యార్థి అందరికీ ఐటీ అంటే ఆసక్తి ఉండదు. హోటల్ మేనేజ్మెంట్, ఫిల్మ్ మేకింగ్ వంటి తదితర రంగాల్లో కూడా అవకాశాలు ఉండేలా యువతను ప్రోత్సహించాలని ఇంటర్మీడియేట్ విద్యార్థి అయితే అన్నారు. అయితే చంద్రబాబు ఏమన్నారంటే, ఇది చాలా మంచి ఆలోచన. ఉదాహరణకు పవన్ కళ్యాణ్‌కు ఆయన అన్నయ్య చిరంజీవి కొంత నటన నేర్పించారు. దాన్ని అందిపుచ్చుకొని ఆయన స్వయం కృషితో పైకి ఎదిగారు. అందరికీ అలాంటి ఆసరా లభించదు. ప్రభుత్వంగా మేము మా బాధ్యత తీసుకుంటాం. అవకాశాలు బాగుండే రంగంలో నైపుణ్య శిక్షణ ఇప్పిస్తాం. విదేశాల్లో నర్సు కోర్సులకు కూడా డిమాండ్ అయితే ఉంది. అలాంటి రంగాల్లో కూడా ప్రోత్సహిస్తాం. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక్కడ యువతకు సరైన శిక్షణ, చేయూత లభించకపోవడం వల్ల స్టార్టప్లు అయితే విఫలమవుతున్నాయని, ఆ సమస్యను అధిగమించేలా ప్రణాళిక రూపొందిస్తామని, నాణ్యమైన విద్య అందించేలా రాష్ట్రమంతా ఇంజనీరింగ్ కళాశాలలు పెంచి దాన్ని అందిపుచ్చుకొని మన వాళ్ళు ప్రపంచమంతా విస్తరించేలా తెదేపా ప్రభుత్వాల వారికి మంచి జరుగుతుందని భావించి సొంత డబ్బులు పెట్టుకుని ఏపీకి వచ్చిన ఓట్లు వేశారు. దానిని నేను ఎప్పటికీ మర్చిపోనన్నారు. సో మొత్తంగా ఒక మండలంలో కావచ్చు, నియోజకవర్గం వైద్య కావచ్చు, వర్క్ స్టేషన్లు అయితే ఏర్పాటు అయితే చేయబోతున్నారన్నమాట. సో ఐటీలకు సంబంధించి ముఖ్యంగా కొంతవరకు కొన్ని టెక్నికల్ టెక్నాలజీ అంటే నాలెడ్జ్ ఉన్న వారందరికీ కూడా ఈ విధంగా అక్కడ వర్క్ చేసుకునే విధంగా ఏర్పాటు అయితే చేస్తామంటున్నారు. ఇది ఏపీలో ఒక కొత్త విజన్ అనమాట. ఏపీలోనే కాదు, దేశ చరిత్రలోనే మొదటిసారిగా మన రాష్ట్రంలో వర్క్ స్టేషన్లు అయితే ఏర్పాటు చేయబోతున్నారు మండలాల వారీగాన. సో ఒక లైక్ చేయండి ప్రతి ఒక్కరును. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి.